రాప్తాడు నియోజకవర్గం ప్రజలకు నా నమస్సుమాంజలి. నా మొదటి వీడియోలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, ఎందుకు మీరు పరిటాల సునీత గారు కాకుండా ప్రొఫెసర్ రాజేష్ అని నాకు ఓటు వేయాలని. ఈ వీడియోలో చాలా స్పష్టంగా చెప్పబోతున్నాను, ఎందుకు మీరు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కాకుండా ప్రొఫెసర్ రాజేష్ అని నాకు ఓటు వేయాలని. కానీ కొంతమంది అడిగారనమాట, ఎందుకు సార్ మీరు మొదటి వీడియోలో పరిటాల సునీత గారి గురించి మాత్రమే మాట్లాడారని. వ్యూహం. ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ రాజకీయాల్లో ఉన్నప్పుడు వ్యూహాత్మకంగా అడుగు వేయాలన్నమాట. అదే కదా నేర్చుకోయింది ఐఏఎమ్స్ నుంచి, అహ్మదాబాద్ నుంచి. అదే కదా ఇప్పుడు నేర్పుతుంది పిల్లలకు కూడా స్ట్రాటజీ. ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్కి ప్రాథమిక అవసరం ఏంటంటే డబ్బులు కాదు. ఆ నియోజకవర్గంలో ఉన్న కనీసం 1,50,000 మంది ఓటర్లకి ప్రొఫెసర్ రాజేష్ ఇండిపెండెంట్ క్యాండిడేట్ తెలియాలి. ఆ వ్యక్తి ఎవరు, ఆ వ్యక్తి ఎలా ఉంటాడు, ఆ వ్యక్తి ఎలా మాట్లాడతాడు. నేను ఎక్కువగా ఎక్కడ ఫేమస్? తెలుగుదేశం పార్టీ సర్కిల్స్లో. అది ఎలాగా? నారా లోకేష్ గారు నన్ను పిలిపించి పాదయాత్ర చేస్తున్నప్పుడు, అయ్యా మీ గురించి చాలా విన్నాను, నేను హలో లోకేష్ అని ఒక సభ చేయబోతున్నాను, దానికి మీరు కర్త కర్మ క్రియగా ఉండాలంటే ఆ తిరుపతిలో జరిగిన సభ దాన్ని చేశాను, చాలా సక్సెస్ఫుల్ ఈవెంట్. దాని తర్వాత కూడా మళ్ళీ నన్ను పిలిపించి, అయ్యా మొదటి ఈవెంట్ చాలా బాగా చేశారు, ఇంకొక ఈవెంట్ నేను మిషన్ రాయలసీమ అని ఒక పెద్ద ఈవెంట్ చేయబోతున్నాను కడపలో, దానికి కూడా మీరే కర్త కర్మ క్రియగా ఉండాలంటే ఓకే డన్ చేశానని చెప్పాను. చేశాను, అది కూడా బాగా సక్సెస్ఫుల్ ఈవెంట్ అయిందనమాట. తద్వారా నేను తెలుగుదేశం పార్టీ సర్కిల్స్లో ప్రొఫెసర్ రాజేష్ అనే వ్యక్తి బాగా తెలుసు. ఇప్పుడు తెలియాల్సింది ఎవరికి? వైఎస్ఆర్సీపీ సర్కిల్స్లో. ఎలా తెలుస్తాను? వాళ్ళంతకు వాళ్ళే నా వీడియో ఒకటి సర్క్యులేట్ చేస్తే ఎలా చేస్తారు? ఎప్పుడైతే నేను పరిటాల సునీత గారి గురించి మాట్లాడతానో ఆ వీడియోని వాళ్ళు ఆటోమేటిక్గా సర్క్యులేట్ చేస్తారు. నేను అనుకున్న వ్యూహం ప్రకారమే వాళ్ళు సర్క్యులేట్ చేశారు. 1,50,000 మంది ఓటర్లు కాకుండా 2 లక్షల పైన ఓటర్లకి ప్రొఫెసర్ రాజేష్ అనే వ్యక్తి ఇప్పుడు బాగా తెలుసు రాప్తాడు నియోజకవర్గంలో. కొంతమందికి ఈ వ్యూహాలు అర్థం కావు. అందుకని కొంతమంది ఇలాగే ఈ బానిసత్వ రాజకీయాలకి బలైపోతున్నారు అనమాట. ఇప్పుడు మీరు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు కాకుండా ప్రొఫెసర్ రాజేష్ అనే నాకు ఎందుకు ఓటు వేయాలి? ఒక నెల రోజుల ముందు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు మహర్షి వాల్మీకి గారి విగ్రహ ఆవిష్కరణ ఇక్కడ ఆత్మకూరు మండలంలో చాలా స్పష్టంగా అందరి ముందు చెప్పడం జరిగిందనమాట. ప్రొఫెసర్ రాజేష్ లాంటి వ్యక్తి వస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటానంటే రిటైర్డ్ అయిపోతానని చెప్పారు. ఎందుకు చెప్పారు? ఓన్లీ నా మీదున్న గౌరవం మాత్రమే అనుకుంటే అది అనుభవంతో కూడుకున్న భయంతో వచ్చిన గౌరవం. ఎలాగంటారా? నాకి ప్రకాష్ రెడ్డి గారికి ఉన్న పరిచయాన్ని గురించి చెప్పాలంటే ఒక 2 సంవత్సరాలు వెనకెళ్ళాలన్నమాట. ఒక 2 సంవత్సరాల కిందట ప్రకాష్ రెడ్డి గారు బడుగు బలహీన వర్గాలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు చెందిన 5 మంది మీద, నా సొంత గ్రామానికి చెందిన 5 మంది మీద సెక్షన్ 306 ఆఫ్ ది ఐపీసీ 1860 అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్ కేసు పెట్టారనమాట. చాలా పెద్ద కేసు. ఆ 5 మంది కోసం నేను హైకోర్టు వరకు వెళ్ళి 45 రోజుల పాటు పోరాడి హైకోర్టు వరకు వెళ్ళి వాళ్ళకి యాంటిసిపేటరీ బెయిల్ తీసుకొచ్చాను. బెయిల్ కాదు, బెయిల్ వచ్చేది అరెస్ట్ అయిన తర్వాత. ఇది యాంటిసిపేటరీ బెయిల్. పోలీసులు టచ్ కూడా చేయకుండా 45 రోజులు వాళ్ళ కోసం పోరాడి యాంటిసిపేటరీ బెయిల్ తీసుకొచ్చారు అనమాట. అప్పుడు ఆయనకు నా రేంజ్ అర్థమైపోయింది. అచ్చా, ఈ వ్యక్తి వాళ్ళ కోసం బడుగు బలహీన వర్గాలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల వాళ్ళ కోసం ఇంత దూరం వెళ్తారు. మీరు ఇంకొక చిన్న రీసెర్చ్ చేయండి. ఇంతవరకు ఎప్పుడు కూడా అంత పెద్ద కేసులో సెక్షన్ 306 ఆఫ్ ది ఐపీసీ 1860 కేసులో 5 మంది పేదవాళ్ళకి యాంటిసిపేటరీ బెయిల్ రావడం ఎక్కడ జరగలేదు. అదే గిన మీరు ఒకసారి ఆలోచించండి. అదే కేసు గిన ఆయన పరిటాల సునీత గారి అనుచరుల మీద రుణం పెట్టింటే గిన ఆమె పోరాడదు. ఆమె ఇంకా సంతోషపడుతుంది. బానిసత్వ రాజకీయాలు, ఎందుకంటే వాని మీద కేసు ఉందా, వాడి జీవితాంతం మన దగ్గర ఉంటాడు. బానిసత్వ రాజకీయం అంటే ఇదే. ప్రోత్సహిస్తాను అనమాట. ఆమె తలుచుకుంటే ఒక 2 కోట్లు ఖర్చు పెడితే ఆ ఆదివారపు అడ్వకేట్లను తీసేసి సెక్షన్ 482 ఆఫ్ ద సిఆర్పిసి కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ 1973 ప్రకారం ఎన్నో కేసుల్ని క్వాష్ పిటిషన్ హైకోర్టులో ఫైల్ చేయరు. చెప్పాం కదా, ఇదే బానిసత్వ రాజకీయాలంటే. ఆ బానిసత్వ రాజకీయాలకి ఎంతోమంది బలైపోతున్నారు అనమాట. సో ప్రకాష్ రెడ్డి గారికి నా రేంజ్ ఏంటో అక్కడే అర్థమైపోయింది. అంత దూరం వెళ్ళి వాళ్ళని కాపాడారు. దాని తర్వాత ఓకే, ఆయన పరువు కొంచెం పోయింది అది అని చెప్పి ఆయన సోదరుడు శేఖర్
ఏం చేశాడు, నేను ఒక పుణ్య కార్యక్రమం, చాలా మంచి ఈవెంట్ అనమాట, చాలా పుణ్య కార్యక్రమం. అదేంటంటే 570 పైన గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని 570 పైన మార్కులు వచ్చిన పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో, పేద విద్యార్థులు, కులమత రాజకీయాలకు సంబంధం లేకుండా ఎంతోమంది, అందులో కమ్మ సోదరులు ఉన్నారు, రెడ్డి సోదరులు, అందరూ ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ మేము 10,000, 15,000, 20,000, 25,000 చొప్పున వాళ్ళ మార్కులు తగ్గట్టుగా చెక్కులు ఇస్తాం అన్నమాట. అవార్డుతో పాటు ఆ డబ్బులు ఇవ్వడం జరిగింది. డబ్బులు ఇద్దామని ప్లాన్ చేసుకున్నాం. ఇట్లాంటి మంచి ఈవెంట్ జెడ్పీహెచ్ఎస్ స్కూల్ వాళ్ళు, మా నాన్నగారు అక్కడ చదివారు కనుక జెడ్పీహెచ్ఎస్ జిల్లా పరిషత్ హై స్కూల్ కనగానపల్లి వాళ్ళు పిలిచారు, సార్ ఈ సభని మీరు ఇక్కడే చేయండి అని చెప్పి ఓకే అని చెప్పారు. బాగా ప్లాన్ చేసుకున్నారు, చాలా సంతోషంగా ఉన్నారు. రాత్రి 11 గంటలకు నాకు ఆ టీచర్ దగ్గర నుంచి, ఆ హెడ్ మాస్టర్ దగ్గర నుంచి ఫోన్ వచ్చిందనమాట. సార్, శేఖర్ అనే వ్యక్తి ఇష్టం వచ్చిన తిడుతున్నారు, మరి టీడీపీ వ్యక్తి అంటే ఇక్కడ చేయకూడదు, అది ఇది అని చెప్పేసి పాపం ఆమె ఏడుస్తూ, సార్ ఇక్కడ మీరు రేపు ఈ సభ చేయలేరని చెప్పి. ఇప్పుడు నేను ఏం చేయాలా? ప్రజలందరూ పాపం వాళ్ళు బండ్లు వేసుకొని, వాళ్ళు బస్సులు ఎక్కడి నుంచో ముందే ప్లాన్ చేసుకొని కనగానపల్లికి వద్దామని డిసైడ్ అనమాట. మళ్ళీ ఎక్కడో పెడితే అది ఇబ్బంది. నేను అప్పటికప్పుడు కనుక్కొని ఆ నడిబొడ్డులో ఆ స్థలం ఎవరిది, కనగానపల్లి నడిబొడ్డులో స్థలం ఎవరిది కనుక్కొని, ఆయన కోమటి సోదరు ప్రభాకర్ అని చెప్పేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి 12 గంటలకు వాళ్ళ ఇంటికి వెళ్ళి తలుపు కొట్టి అయ్యా మీ స్థలంలో నేను ఒక చిన్న ఈవెంట్ చేద్దాం అనుకున్నాను రేపు అంటే, ఎందుకు వచ్చినాడు సార్ మీరు, చేయొచ్చు కదంటే, లేదు ఇది ఇష్యూ అవుతుంది, పోలీసుల దగ్గర ఉంటుంది, చిన్న కాంట్రాక్ట్ అంటే ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 ప్రకారం ఒక చిన్న కాంట్రాక్ట్ ఎగ్జిక్యూట్ చేద్దామంటే, ఆయన సార్ నాకెందుకు సార్ డబ్బులు అంతే వద్దు, కాదు బ్రదర్ కాంట్రాక్ట్ చాలా అవసరం, అప్పుడే ఖచ్చితంగా పోలీసులు రేపు వచ్చి ఇబ్బంది పెడతారు మనల్ని, ప్రకాష్ రెడ్డి గారు అయినా కానీ వాళ్ళ బ్రదర్ అయినా కానీ దీన్ని ఆపాలని ట్రై చేస్తారు, కనుక ఇది అవసరం అని చెప్తే కానీ పాపం ఆ పెద్ద ఆయన డబ్బులు తీసుకోకుండా ₹1, బికాజ్ ₹1 ఉంటేనే ఆ కాంట్రాక్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, దాని ఒక వ్యాలిడ్ ఉంటుంది. డబ్బులు లేకపోతే నో కన్సిడరేషన్, నో కాంట్రాక్ట్, డబ్బులు లేదంటే కాంట్రాక్ట్ ఉంటుంది. సో కనుక ఆ కాంట్రాక్ట్ ఆ 12 గంటలకు రాత్రి ఎగ్జిక్యూట్ చేసుకుని పొద్దున సభ చేసాం. వచ్చారు అనుకున్నట్టుగానే పోలీసు వచ్చారు, అంత మంచి పుణ్య కార్యక్రమం ఆపుదాం అనుకున్నారు. ఏం చేస్తారు, మనం ఎప్పుడైతే లీగల్కి వెళ్తాం, డాక్యుమెంట్ వేసాను, వాళ్ళంతకు వాళ్ళు సైలెంట్కి వెళ్ళిపోయారు అనమాట. ఇది పరిచయం. వాళ్ళకి అర్థమైపోయింది ఈ వ్యక్తి ఎక్కడ తగ్గేవాడు కాదు, రైట్, ఎంతవరకైనా పోరాడతాని చెప్పి. కనుకని ఆయన ఆ విధంగా ప్రొఫెసర్ రాజేష్ లాంటి వ్యక్తి వస్తే కానీ నేను తప్పుకుంటా అని చెప్పడం జరిగింది అనమాట. ఇప్పుడు మీరందరూ రసవత్తరంగా ఎదురు చూస్తుంది ఏంటంటే, ఎస్జేసి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చిక్బలాపూర్లో ఈయన 1995లో ఇంజనీరింగ్ పాస్ అవుట్ అయ్యాడా, గ్రాడ్యుయేటా కాదా అంటే కాదు. ఆయన ఎక్కడ ఏం చదివో తెలియదు కానీ ఎస్జేసి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 1995 అది బెంగళూరు యూనివర్సిటీతో అఫిలియేట్ అయింది. అక్కడికి వెళ్ళడం జరిగింది, ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయడం జరిగింది. అంటే కొన్ని అంత మన డీటెయిల్స్ ఇవ్వడం, డబ్బులు ఇవ్వడం జరుగుతుంది అక్కడ. అంటే అప్పుడే వాళ్ళ ఫార్మాలిటీస్ అంతా ముందు కంప్లీట్ చేస్తారన్నమాట. చేసిన తర్వాత చూస్తే 1995లో గ్రాడ్యుయేట్ అయిన క్యాండిడేట్లో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అనే పేరే లేదు. హలాస్, ఐఎమ్ 8 ఫెయిల్, 12th పాస్. ఇది ఆలోచించుకోండి. 10వ తారీఖున నా మేనిఫెస్టో వస్తుంది, చర్చించండి, 3 ఫోటోలు పెట్టండి, బయటాల సునీత, ప్రకాష్ రెడ్డి, ప్రొఫెసర్ రాజేష్, చర్చించండి. ఎందుకు మనం అందరూ కలిసి ప్రొఫెసర్ రాజేష్ గారికి ఓటేయాలా? పరిటాల సునీత పోయింది, ప్రకాష్ రెడ్డి పోవాలి, ప్రొఫెసర్ రాజేష్ రావాలి, మీ భవిష్యత్తు మారాలి. జై భీమ్, జై కనకదాస్, జై ఎన్టీఆర్, జై వాల్మీకి, జై హింద్.